హాయ్ గైస్, ఈరోజు మార్నింగ్ ఇడ్లీ పాయా చేసినాను. వేడిగా తింటుంటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. సో అంత టేస్ట్గా అంత బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఫస్ట్ నేను ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను 4 కాళ్ళు తీసుకొని వచ్చుకున్నాము. వాటిని 2 సార్లు కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక 4-5 స్పూన్లు కారము, ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా నూనె వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నీళ్ళు అయితే ఒక 1 లీటర్ దాకా పోసుకోవచ్చు. బాగా ఉడుకుతుందనమాట. నేనైతే ముందు రోజు ఒక 10 విజిల్స్ పెడతాను. తర్వాత మరుసటి రోజు ఒక 10 విజిల్స్ పెట్టుకుంటాను. మేము ఇప్పుడు మరుసటి రోజే తింటాము తెచ్చుకున్న తర్వాత. సో ఇప్పుడు అవి ఉడికే లోపల మసాలాకి రెడీ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటోస్, అల్లం, వెల్లుల్లి అవి బాగా వాడ్చుకుంటాను. తర్వాత మిక్సీలో వచ్చేసి వేసేటప్పుడు 4-5 క్యాష్యూస్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ అంతా బాగా కలిపేస్తాను పులుసులో. తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, ఇంకా మసాలా పొడి, నేను ఇంట్లోనే చేసుకున్న మసాలా పొడి వేస్తాను. కొద్దిగా మిరియాల పొడి, అవన్నీ వేసి బాగా కొంతసేపు మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా వస్తుందన్నమాట గ్రేవీ. చాలా బాగుంటుంది, అల్టిమేట్ అనమాట ఇది. దీన్ని మనము ఫ్రీక్వెంట్గా తీసుకుంటే చాలా మంచిది. మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మోకాలు నొప్పి, నడుము నొప్పి ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఎముకల్లో ఉండే కాల్షియం అంతా బాగా పులుసులోకి దిగుతుంది. అది తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.